టీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అమలు సవ్యంగా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. ఆ లక్ష్యం ఇలా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి కొత్త 17 జిల్లాలకు ఈ సూత్రం వర్తిస్తూ ఉంది. ఇప్పుడున్న జిల్లా కేంద్రం కంటే అన్ని కొత్త జిల్లాలు కూడా పాత జిల్లా కేంద్రాల కంటే అన్ని నియోజకవర్గాలకు, అన్ని గ్రామాలకు కూడా, అన్ని మండలాలకు కూడా 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు తగ్గుతూ ఉంది. అచ్చంపేటలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు అమరాబాద్ కంటే కూడా శ్రీశైలం దాకా ఉన్నాయి. ఇప్పుడు మహబూబ్నగర్ దాకా 200 కిలోమీటర్లు అవుతా ఉంది. నాగరికం చేయడం మూలాన 150 కిలోమీటర్లు తగ్గుతా ఉంది. శాస్త్రీయత లేదని ఎట్లా మాట్లాడతారు? అంటే గద్వాల చేస్తే శాస్త్రీయత ఉన్నట్టు, అట్లాగే పొన్నాల లక్ష్మయ్య గారు అడుగుతున్నట్టుగా జనగాం చేస్తే శాస్త్రీయత ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మీ అవగాహన రాహిత్యం. ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు? రాజకీయ కక్షతో చేస్తున్నారని. రేపొద్దున వనపర్తి చేసినా ఇంకోటి చేసినా, అంటే వనపర్తిలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా, అట్లాగే జనగాంలో అడుగుతా ఉన్నారు, మరి జనగాంలో ఉన్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా. రాజకీయం కొరకే అయితే మరి నేను కూడా మంత్రిగా ఉన్నా, ఈ జిల్లాల పునర్విభజన కమిటీలో నేను శాసనసభ్యునిగా ఉన్నా, మరి నేను కూడా కొల్లాపూర్ అడగొచ్చు కదా, ఎందుకు అడగకూడదు? కొల్లాపూర్కు నాగరికలు 40 కిలోమీటర్లు, వనపర్తి 40 కిలోమీటర్లు, అచ్చంపేట 40 కిలోమీటర్లు. అంటే మరి రాజకీయమే ప్రధాన కారణం తీసుకుంటే ఇట్లా రాష్ట్రంలో చాలా ఉన్నాయి. మీరు అడిగినందుకో మేము అడిగినందుకు కాదు ఇచ్చేది. దీనికి స్పష్టంగా గడిచిన 1 మాసం నుంచి ప్రక్రియ ప్రారంభించి అధికారుల ద్వారా రాజకీయ పార్టీలతో కూడా ఓపెన్గా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ చిన్న జిల్లాలు చేయడము, ఎక్కువ జిల్లాలు చేయడము అవసరమని మాట్లాడడం జరిగింది. నేను కూడా అడుగుతా ఉన్నా, ఇలా పొన్నాల లక్ష్మి అయినా డీకే అయినా, మీరు చిన్న జిల్లాలు చేయడానికి అనుకూలమా వ్యతిరేకమా? అనుకూలమైతే మరి 60 సంవత్సరాలు మీకు ఆలోచన రానటువంటి అంశం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేమం కొరకు, సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు పూర్తి పారదర్శకం ఉండడం కొరకు ఇన్ని జిల్లాలు పెంచుతా ఉన్నప్పుడు ఒక్కరైనా, మీలో ఏ ఒక్కరైనా మంచి పని చేస్తూ ఉన్నారు, ఇది అవసరం అనేటువంటి మాట మీరు ఒక్కరైనా మాట్లాడినరా? ఎందుకొరకు మాట్లాడలేదు? అంటే రాజకీయం కొరకు. మేము మంచి అంటే ఆ లబ్ధి టీఆర్ఎస్ పార్టీ పోతుందని, మా పార్టీ పోతుందని మాట్లాడలేదా? రాజకీయం మీరు చేస్తున్నారా, మేము చేస్తా ఉన్నామా? అంటే ఏది మాట్లాడినా ఒక పద్ధతి వ్యవహారం ఉండాలి. ఇలా పార్టీలకు సంబంధించి మాట్లాడితే గద్వాల జిల్లా కావాలని గద్వాలలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ నాయకుడు ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ రెడ్డి కూడా ఈ గద్వాల కావాలని దాంట్లో ప్రస్తావన జరిగింది. మోటార్ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది, బంధుల పాల్గొనడం, రకరకాలు చేయడం జరిగింది. అంత మాత్రానికి కృష్ణమోహన్ రెడ్డితోనో డీకే అడుగుతున్నా కాదు కదా. అది ఇంకా దానికి సంబంధించినటువంటి నెల రోజుల సమయం ఎందుకు ఇచ్చిండ్రు? అందరి అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయం ఏంటి, అధికారం నుంచి వివరాలు తెప్పించడం జరిగింది. దీనిపైన స్పందించమని 30 రోజుల సమయం ఇచ్చి ఆన్లైన్లో తీసుకుంటా ఉన్నారు. దీని అశాస్త్రీయమైనటువంటి మాట మీరు ఏ విధంగా మాట్లాడతారు? అంటే అట్లాగే మరి స్వయానా ముఖ్యమంత్రి గారి కుమారుడు ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ సిరిసిల్లను కూడా మొదలు ప్రస్తావించదని ఇప్పుడు తీసేయడం జరిగింది. అక్కడ కూడా ధర్నా జరుగుతూ ఉన్నాయి. మరి రాజకీయ ఉద్దేశంతోనైతే మరి సిరిసిల్ల కూడా ఇవ్వాలి కదా, రాజకీయం కొరకు చేసుకుంటే. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేది సబబు కాదు. వనపర్తి కూడా చిన్నారెడ్డి అక్కడ శాసనసభ్యునిగా. అట్లాగే మరి మీరు అశాస్త్రీయమని మాట్లాడుతూ ఉన్నారు. అశాస్త్రీయంగా చేస్తున్నారని చెప్పని ఇలా హైదరాబాద్ దాకా వచ్చి దీక్ష చేస్తూ ఉన్నారు కదా. మీ చిత్తశుద్ధి నిజాయితీ రుజువు చేసుకోవాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంలో 60 సంవత్సరాల పోరాటం చేసి రాష్ట్రాన్ని విభజిస్తున్న సందర్భంలో 10 సంవత్సరాలు
హైకోర్టును విభజించొద్దని చెప్పని 10 సంవత్సరాలు ఉమ్మడి హైకోర్టు ఉండాలి, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉండాలి అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఈ పేచీలు పెట్టి తెలంగాణ ఇచ్చినప్పుడు ఇది శాస్త్రీయంగా జరిగినట్ట? దీనికి శాస్త్రీయత ఉందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా శాస్త్రీయత ఉన్నట్టు. 14 సంవత్సరాలు కొట్లాడి 1-10 సార్లు రాజీనామాలు చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం మాట్లాడినా ఏం చేసినా అది అశాస్త్రీయత. పోతిరెడ్డి పాడుకు పొక్కొక్కటి నీళ్ళు తీసుకుపోవడం శాస్త్రీయత. మరి ఒకవైపున తెలంగాణలో తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాడుతూ ఉంటే, మా నీళ్లు మాకు కావాలి, మా ప్రాజెక్టు గారు కొట్లాడుతూ ఉంటే, అక్రమంగా తరలించుకుపోతున్నటువంటి కృష్ణా నీటిని గాలేరు నగర్కి తీసుకుపోతుంటే అక్కడ తెలంగాణ బిడ్డపై ఉండి, తల్లి సోదరి తెలంగాణ బిడ్డపై ఉండి అక్కడ పోయి హారతి చేయడం మాత్రం శాస్త్రీయత, నిజాయితీ. అంటే మీరు ఏది మాట్లాడినా ఏ కార్యక్రమం చేసినా ఎవరు చేస్తూ ఉన్నారు? రాజకీయ లబ్ధి కొరకు మీరు మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు. దేనికైనా నిజాయితీ ఉండాలి. ఈరోజు మీరు హైదరాబాద్కు వచ్చి దీక్ష చేస్తూ ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, నిన్న నేను పేపర్ చదివిన, ఈ చేత్తో గద్వాల జిల్లా ఇవ్వండి, ఈ చేత్తో నా రాజీనామా తీసుకోండి మాట్లాడి. అంటే ఉద్యమం చేసేవాళ్ళు, పోరాటం చేసేవాళ్ళ లక్షణం ఇదా?